రైతులందరికీ నమస్కారం. ఈ నెల 13 నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేను ఇటీవల మీ అందరికీ కూడా తెలియజేశాను, ఎన్నికలు ఉన్నాయండి, రైతు భరోసా డబ్బులు ఎన్నికల తర్వాత పడుతున్నాయని అయితే మీ అందరికీ కూడా తెలియజేశాను అనమాట. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు మీకు పూర్తి వివరాలు ఇస్తాను అన్నమాట. ఏ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు, ఎన్నికలైన వెంటనే రైతు భరోసా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారు రైతు భరోసాపై మిర్యాలగూడలో సభలో జరిగిన కార్యక్రమంలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రైతు భరోసా మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలైన వెంటనే అమలు చేస్తామని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారన్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల సభలో జరిగిన మిర్యాలగూడలో ఆయన అయితే మాట్లాడినట్లు సమాచారం అన్నమాట. తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. 9,000 కోట్ల రూపాయలు సిద్ధం చేశాం. రైతు భరోసాపై నిధులు మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా విడుదలకు అంతా సిద్ధం అంటే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. ఇప్పటికే రైతు భరోసా సంబంధించి రైతన్నలు తీవ్ర నిరాశ ఉన్నారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడతలేవన్నమాట. మీరు అందరైతే అనుకోవచ్చు, ఇప్పటికే మరి డబ్బులు అనేవి పడుతున్నాయి కదా అన్న అంటే ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదండి. ప్రారంభించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న ఈ ఎన్నికలు పూర్తి కావడమే జరుగుతుందన్నమాట. ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే 1 ఎకరం నుంచి మొదలెట్టి ఒక రోజుకి 1,000 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 9,000 కోట్ల రూపాయలు అనేవి పథకానికైతే సిద్ధం చేశామని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్లయితే రైతు భరోసా కానివ్వచ్చు, ఇందిరా మిల్లులు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ చూసుకున్నట్టయితే ఇందిరా మిల్లులకు సంబంధించి కూడా అర్హులైన వారందరికీ కూడా ఇప్పటికే మళ్ళీ మనకు మొన్ననే ఆల్రెడీ కూడా ఈ ఏప్రిల్లో చూసుకున్నట్టయితే ఫిబ్రవరి నెలలో ఈ 2వ విడత కూడా ఇల్లులకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు సమాచారం అన్నమాట. సో రైతు భరోసా డబ్బులు అనేవి కూడా మీకు చూసుకున్నట్టయితే ఈ నెల 13 నుంచి 20 తారీఖులోగా మొత్తం పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేసే ఆలోచన ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అన్నమాట. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పంట పెట్టుబడి సాయానికి ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎప్పుడో నిధులు విడుదల చేయాల్సిన అంశం అన్నమాట. ఈ మన డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ జనవరిలో నిధులు విడుదల చేయాల్సిన అంశం అన్నమాట. సో అప్పట్లో చూసుకున్నట్టయితే జనవరి 15నే నిధులు విడుదల చేయాల్స్తామని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసారు. ఏది మన సంక్రాంతి పండుగ ఇప్పటికీ దాదాపు నెల రోజులైతే పూర్తయిందన్నమాట. సో ఇటీవలే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. సో ఒకసారి అయితే మనం చర్చించుకోవాల్సిన అంశం అన్నమాట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి స్పందించారా? మరి ఎన్నికలు ఉన్నప్పుడే రైతు భరోసా యాది కత్తదా? మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోతాయి, మళ్ళీ రైతు భరోసా వీళ్ళు పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికలైన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మనం చూసుకున్నట్టయితే రైతు భరోసాపై అక్కడ మనకు హామీ ఇచ్చారన్నమాట. రైతులందరికీ కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. సో ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇప్పటికే మన రైతు వాళ్ళందరూ కూడా ఏది మన పంట పెట్టుబడి సాయానికి సంబంధించి రైతు వాళ్ళందరూ కూడా పొలాలు వేసిర్రు, 2వ మందు కూడా వేసిర్రు అన్నమాట. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు పంట పెట్టుబడి సాయం అనేది ఇంత ఆలస్యం అవుతుంది ప్రభుత్వం. ఇప్పటికే మళ్ళీ వీళ్ళు మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి ఆ ఎన్నికలు ఉన్నాయి, మరి హామీ ఇచ్చిర్రు అన్నమాట. ఏది మన మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా వేస్తామనైతే ఇక్కడ మనకు హామీ ఇచ్చినట్లు సమాచారం అన్నమాట. సో మరి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి సారు రైతు భరోసా ఇవ్వాలి సార్. మరి రైతు భరోసా లేకపోతే మన రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే మన వ్యవసాయ ఈ రంగంలో చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే వెనుకబడి ఉన్నాం సారు. రైతు భరోసాకు సంబంధించి అసలు ప్రభుత్వం అనేది ఎందుకు ఇంత ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో రైతు భరోసా అనేది మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇలాంటి వీడియోస్ కోసం మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తాను అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.